ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో దీర్ఘకాలిక బెట్ట పరిస్థితులు, రైతులు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు ఈ అంశంపై జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి వేణుగోపాల్ గారితో పరిచయం ఉంటుంది. అనంతరం వానాకాలంలో గొర్రెల పెంపకంలో అనుభవాలను ఆకాశవాణితో పంచుకుంటున్నారు ఆత్మకూరు మండలం పెంచికలపేట గ్రామ రైతు కనకయ్య గారు. కార్యక్రమంలో ముందుగా ఒక వాణిజ్య ప్రకటన విందాం. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అణాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-11800-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి, దీర్ఘకాలిక బెట్ట పరిస్థితులు, రైతులు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు ఈ అంశంపై జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి వేణుగోపాల్ గారితో పరిచయకర్త హర్షం సదానందం. ఈరోజు కృషి విజ్ఞాన కేంద్రం జమ్మికుంట శాస్త్రవేత్త డాక్టర్ జి వేణుగోపాల్ గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. ఈ వర్షాకాలం సీజన్లో ఎదుర్కోవలసిన బెట్ట పరిస్థితులు, రైతులు ఎదుర్కోవలసినటువంటి జాగ్రత్తలు, తీసుకోవలసినటువంటి మెలకువలపై వేణుగోపాల్ గారు వారి సలహాలు అందిస్తారు. నమస్కారం అండి వేణుగోపాల్ గారు. నమస్కారం సార్. వేణుగోపాల్ గారు, ఈ వర్షాకాలం సీజన్లో బెట్ట పరిస్థితులపై మీ అభిప్రాయం ఏందో చెప్పండి. మరి ముఖ్యంగా మనకు రైతులందరూ వర్షాకాలం వచ్చిన వెంటనే మనకు ఋతుపవనాల ద్వారా ఏంటంటే ఎక్కువ వర్షాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం మనకు ఎల్నినో ఎఫెక్ట్ ద్వారా మనకు వర్షాలు అనేవి తక్కువ కురిసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు ఈ యొక్క అల్పపీడన ద్రోణి వల్ల వచ్చిన వర్షాల వల్ల చాలామంది రైతులు ఇప్పుడు సాగుకు పూనుకోవడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే ఎక్కువ మంది రైతులు ఎక్కువ ఎకరాలలో సాగు మొదలుపెట్టారు. నిజానికి ఈ యొక్క తుఫాన్ వల్ల మనకు కొన్ని రోజుల వరకు వర్షం ఉండొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఈ వారాంతం వరకు వర్షాలు ముగిసినట్లయితే మనకు తర్వాత వచ్చే వారం నుంచి మనకు బెట్ట పరిస్థితులు ఏర్పడే అవకాశం లేకపోలేదు. కాబట్టి రైతులందరూ కూడా ఎంచుకునే పంట కానీ తీసుకునే నిర్ణయాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 60 నుంచి 75 మిల్లీమీటర్ల వర్షపాతం ఉంటేనే మనము రైతులందరూ కూడా విత్తనాలు విత్తుకునే అవకాశము ఉంటుంది. దీని ద్వారా ఏంటంటే మనకు సరిపడా నీటి ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్రస్తుతం తుఫాను ద్వారా ఏంటంటే మనకి ఎక్కువ వర్షపాతం నమోదు అవుతున్నప్పటికీ బెట్ట పరిస్థితులు ఎదురయ్యే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా పంటను ఎంచుకునే విధానంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. ఈ వర్షాకాలం ఎంతవరకు ఉండవచ్చు చెప్పండి. మరి ఈ వర్షాకాలం ముఖ్యంగా మనకు ఇందాక అనుకున్నట్టుగా మనకు ఈ యొక్క తుఫాను దాటి ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఉంటుందండి. ముఖ్యంగా ఈ యొక్క ఋతుపవనాలు ఈ సంవత్సరము ఉండకపోవచ్చు అనే అవసరం మనకు ఎల్నినో ఎఫెక్ట్ ద్వారా అర్థమవుతుంది. ఈ యొక్క తుఫాను ద్వారా ఎదురైనటువంటి వర్షపాతం వల్ల మనకు చాలామంది రైతులు పత్తి కానీ మనకు వివిధ రకాల పంటలు వాటి యొక్క సరైన సమయానికి తడి ఇవ్వడం వల్ల ఏంటంటే మొక్కలు బలంగానే ఉన్నవి. కానీ ఇప్పుడు కొత్తగా పంటలు ఎంచుకునే రైతులందరూ కూడా ఈ యొక్క తుఫాను బేస్ చేసుకుని మాత్రము పంట సాగుకి పూనుకోవద్దనేది నా యొక్క సూచన. ఎందుకంటే ఈ యొక్క తుఫాను అయిపోయిన అనంతరం బెట్ట పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. వర్షాలు ఆగిపోయాక బెట్ట పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయా? ఉంటే ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో చెప్పండి. మరి బెట్ట పరిస్థితులు ఉన్నాయండి. కాబట్టి మనం ఏంటంటే ముఖ్యంగా మనకు ఈ యొక్క కూరగాయల రైతులు కానీ పండ్ల తోట రైతులు కానివ్వండి, అదేవిధంగా వివిధ రకాల వ్యవసాయ పంటల రైతులందరూ కూడా వారి యొక్క క్షేత్రాల్లో ఖచ్చితంగా ఎత్తైన మడులను ఏర్పాటు చేసుకోవాలి. దీని ద్వారా ఏంటంటే రైతులందరూ కూడా మనకి ఏంటంటే
ఈ యొక్క తేమ నిల్చునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా బోదెలు కాలువల ద్వారా సాగు చేసే రైతులందరూ కూడా ఈ యొక్క పద్ధతులు ఎంచుకోవాలి. ఎందుకంటే దీని ద్వారా ఏంటంటే మనము సాలు విడిచి సాలుకి మనం నీటిని అందించే అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే మనకు బెట్ట పరిస్థితులు ఏంటంటే నీటి యొక్క నిల్వలు ఉండకపోవడం వల్ల, బావుల్లో నీరు ఆవిరైపోవడం వల్ల ఏంటంటే మనకు ఒకేసారి నీరు అందించడం ద్వారా మనం మొత్తం తోట ఎండిపోయే అవకాశం, తర్వాత నీరు ఉండదు కాబట్టి తోటలు ఎండిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సాలు విడిచి సాలుకి నీరు అందించే అవకాశం ఉంటుంది బోధె పద్ధతిలో. అదేవిధంగా ఈ యొక్క కాలువలు బోధెలు పద్ధతిలో మనం అనుసరించి ఈ యొక్క సాగుని చేపట్టాలి. ముఖ్యంగా అదేవిధంగా మనకు నీరు అందించిన తర్వాత అప్పుడప్పుడు ఈ విధంగా తుఫాన్ ద్వారా వచ్చిన వర్షాల వల్ల మనకు ఉపయోగం ఉంటుంది. లేదు అనుకుంటే మనకు బెట్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు మాత్రం ప్రాణాధారంగా, అంటే మనకు మొక్కలు చనిపోయే అవకాశం ఉండే అవకాశం కాబట్టి ఆ సమయంలో కూడా మనము నీటిని అందించే అవకాశం మనం చూసుకోవాలి. కాబట్టి దానికి తగ్గట్టుగా మనము వీలుంటే మనకు ఈ యొక్క మైక్రో ఇరిగేషన్ సేంద్రియ పద్ధతిలో, మన బిందు సేద్య పద్ధతిలో, అదేవిధంగా మినీ స్ప్రింక్లర్స్ ద్వారా కూడా మనము నీటిని అందించినట్లయితే మనకు ఈ యొక్క బెట్ట పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎప్పటికప్పుడు నేలలో తేమ శాతం మనం గమనిస్తూ ఉండాలి. అదేవిధంగా ఈ యొక్క కలుపులను ఎప్పటికప్పుడు నివారించడం ద్వారా ఏంటంటే మనకు ఉన్న తేమ భూమిలో ఉన్న తేమ అంతా కూడా వేరే మొక్కలకు అందకుండా ఉండడానికి మనము ఈ యొక్క కలుపును కూడా ఎప్పటికప్పుడు నివారించుకోవాలి. అదేవిధంగా అంతర్దుక్కులు కూడా మనము సమయానికి చేసుకోవడం ద్వారా కూడా ఈ యొక్క బెట్ట పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనకు బెట్ట పరిస్థితులు అధికంగా మనం గమనించినట్లయితే 2% యూరియాని, లేదా అంటే 20 గ్రాముల యూరియా ఒక లీటర్ నీటికి కలుపుకొని పిచికా చేయడం ద్వారా ఈ యొక్క బెట్ట పరిస్థితి నుంచి మొక్కలను కాపాడుకునే వాళ్ళం అవుతాము. అదేవిధంగా పొటాషియం నైట్రేట్ మనకు అందుబాటులో ఉంటుందండి. లీటర్ నీటికి 10 గ్రాములు చొప్పున మనము పిచికా చేసుకున్నట్లయితే మనకు ఈ యొక్క మొక్కల యొక్క వల్లిపోకుండా ఉంటుంది. అదేవిధంగా కాయలు ఏర్పడినటువంటి పంటల్లో ఈ యొక్క కాయలు కూడా నాణ్యంగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క 2 నుంచి 3 సార్లు ఈ యొక్క బెట్ట పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు ఈ యొక్క యూరియా కానీ పొటాషియం నైట్రేట్ కానీ మందులు మనం పిచికా చేయడం ద్వారా ఎందుకంటే మనకు ఈ యొక్క మొక్కలు అదేవిధంగా కాయలు నాణ్యంగా ఉంటుంది. అదేవిధంగా రైతులందరూ కూడా మనకు సరైన సమయంలో ఈ యొక్క పురుగు మందుల్ని పిచికా చేయడం ద్వారా, లేదంటే పురుగు యొక్క సస్యరక్షణ చర్యలు పాటించడం ద్వారా ఏంటంటే మనకు తక్కువ ఖర్చుతోనే ఈ యొక్క సస్యరక్షణ చర్యలు పూర్తి చేసుకొని పంటను కాపాడుకోవచ్చు. అదేవిధంగా మనకు యూనివర్సిటీ ద్వారా కానీ మనకు వివిధ రకాల శాస్త్రవేత్తల నుంచి సలహాలు తీసుకొని, అదేవిధంగా రైతు నేస్తం ప్రోగ్రాం ద్వారా జరిగేటువంటి ఈ యొక్క చర్చా కార్యక్రమాలు ప్రతి మంగళవారం శుక్రవారము రైతు వేదికల్లో కూడా మనకు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. సో దీనిలో భాగంగా కూడా మన రైతులందరూ పార్టిసిపేట్ చేయడం ద్వారా, రావడం ద్వారా, తెలుసుకోవడం ద్వారా ఈ యొక్క బెట్ట పరిస్థితిని ఎదుర్కొనే సూచనల్ని సమయానుకూలంగా మనం పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అంతర పంటల విధానాలు అనేటివి మనకు చాలా ముఖ్యమైనవి. ముఖ్యంగా ఆయిల్ పామ్లో కానివ్వండి, వివిధ తోటల మామిడి తోటలో కానివ్వండి, కొత్తగా పెంచుకున్నటువంటి ఏ తోటనైనా సరే మనం ఏంటంటే ముఖ్యంగా మనకు ఈ యొక్క అంతర పంటల విధానాల ద్వారా ఏంటంటే తేమ శాతాన్ని నిలుపుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఉద్యానవన పంటల రైతులు పాటించే కొన్ని పద్ధతుల గురించి చెప్పండి. మరి ముఖ్యంగా మనకు ఈ యొక్క ఉద్యాన పంటల రైతులందరూ కూడా ఇందాక చెప్పుకున్నట్టుగా ఎత్తైన మొలలో మనము ఈ యొక్క ఉద్యాన పంట సాగు చేయడం ద్వారా ఏంటంటే మనము బోధలు తయారు చేసుకున్న తర్వాత వాటిపైన మనం డ్రిప్ ఇరిగేషన్ ద్వారా, అంటే మనకు బిందు సిద్ధ పద్ధతిలో పైపులు చాపుకోవడం ద్వారా, దానిపైన మల్చింగ్ కాగితం వేసుకోవడం ద్వారా ఏంటంటే మనకు ఈ యొక్క మల్చింగ్ కాగితం ద్వారా మనకు నీటి ఆవిరి అనేది తగ్గిపోతుంది అనమాట. అదేవిధంగా బిందు సిద్ధ పద్ధతిలో మనము ఇవ్వడం ద్వారా ప్రతి నీటి చుక్క అనేది మొక్క యొక్క వేరుకు తాకడం వల్ల మనకు ఖచ్చితంగా మొక్క తీసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అక్కడ కలుపు సమస్య ఉండదు కాబట్టి ఇచ్చిన నీటి అనేది వృధా అవ్వదు. అదేవిధంగా మన ఇచ్చిన ఎరువు కూడా వృధా అవ్వదు. కాబట్టి ఈ యొక్క బోధ పద్ధతిలో మల్చింగ్ చేసుకోవడం ద్వారా, అదేవిధంగా ప్లాస్టిక్ మల్చింగ్ కానివ్వండి, ఆర్గానిక్ మల్చింగ్లో ముఖ్యంగా మనకు పల్లి పొట్టు కానివ్వండి, ఉనక కానివ్వండి, ఇవన్నీ వాడడం ద్వారా కూడా మనము ఈ యొక్క నీటి ఎద్దడి లేకుండా మనము సంరక్షించుకునే వాళ్ళం అవుతాము. అదేవిధంగా మైక్రో ఇరిగేషన్లో ముఖ్యంగా బిందు సేద్య పద్ధతిలో మినిమం గంటకి 1 లీటర్ వాటర్ విడుదలయ్యేటట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలి. ముఖ్యంగా బిందు సేద్య పద్ధతిలో మనకు 1 గంట డ్రిప్ ఇరిగేషన్ మనం వేసినట్లయితే 1 లీటర్ ఒక గంటకి వచ్చేసి 8 లీటర్ల నీరు పడే అవకాశం ఉంటుంది. మినిమం 2 లీటర్లు వచ్చేటట్టు ప్లాన్ చేసుకున్నా సరే మనము ఈ యొక్క బెట్ట పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఇందాక చెప్పుకున్నట్టు మనము ప్రాణాధారంగా మన మొక్కలు చనిపోతాయి అనుకునే ఉద్దేశం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ సమయంలో నీరిచ్చే విధంగా మనము ఆ యొక్క నీటి వస్తువులను మనం ఏర్పరచుకొని ఉండాలి. అదేవిధంగా పొటాషియం నైట్రేట్ మందుని ఎప్పటికప్పుడు మనము ఈ యొక్క వడ్లిపోయినప్పుడు, అదేవిధంగా యూరియా పిచికారిని చేయడం ద్వారా, అదేవిధంగా మనకు ఫర్టిలైజర్స్ అంటే మన ఎరువులు ఇచ్చేటప్పుడు కూడా ఆర్గానిక్ మెన్యూర్స్ అంటే ముఖ్యంగా సేంద్రియ ఎరువులు వాడము, అదేవిధంగా వెర్మి కంపోస్ట్ వాడము, ఈ యొక్క పురుగులు అవి చీడపిల్లలు చేరకుండా
వేపపిండి కానీ వేప కషాయాలు కానీ పిచికారి చేసుకోవడం ద్వారా కూడా మనము చేసుకోవచ్చు. అదేవిధంగా మనము ఈ యొక్క కలుపు సమస్య లేకుండా ఉండడం ద్వారా ఏంటంటే మనకు మొక్కల మధ్య ఈ యొక్క తేమ కోసము ఈ యొక్క కాంపిటీషన్ అని ఉండదు కాబట్టి మనము ఈ యొక్క ఉద్యాన పంటల్లో ఎక్కువ మనము చర్యలు తీసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఎక్కువగా మన తేయాతి కూరగాయలు తీసుకున్నట్లయితే మనకు ఎక్కువ బిట్ట పరిస్థితులు మనం గమనించినట్లయితే పూత రాలే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ యొక్క సమయంలో మనం ఏం చేయాలంటే అందరం కూడా నీటి తరలు ఖచ్చితంగా ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ ఒకటి అనుకుని దాని ద్వారానే మనం నీటిని అందించడం ద్వారా ఈ యొక్క పూత రాలకుండా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. దానికి సంబంధించి ఈ యొక్క బోరాన్ అనే మందు మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటుంది బోరాక్స్ రూపంలో. అది లీటర్ నీటికి 1 నుంచి 2 గ్రాములు పిచికారి చేసుకున్నట్లయితే మనకు ఆ మగపూత తగ్గిపోయి ఆడపూలు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఈ యొక్క పూత రావడానికి మనకు వివిధ రకాలుగా యూరియా ఎక్కువ వేసినా కానీ రాలిపోతుంది. అదేవిధంగా మనము ఎక్కువ టెంపరేచర్ అంటే ఉష్ణోగ్రత పెరగడం వల్ల కూడా మనకు ఈ యొక్క కూరగాయల తోటలో పూత రాలే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క గమనించుకుని రైతులందరూ కూడా ఉద్యాన పంటలో కొన్ని ఈ యొక్క సూచనలు పాటించినట్లయితే మనకు ఈ యొక్క ఎల్నినో ఎఫెక్ట్ బెట్ట పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం లేకపోలేదు. ఈ బాగా ఉష్ణోగ్రతలు పెరిగితే రైతులు ఏం చేయాలో చెప్పండి మరి. ముఖ్యంగా బాగా ఉష్ణోగ్రతలు పెరిగితే మనకు గవర్నమెంట్ ఇచ్చిన సబ్సిడీ ద్వారా మనకు షేడ్ నెట్లు అందుబాటులో ఉన్నాయండి. ఆ షేడ్ నెట్లను 50% షేడ్ నెట్లు మనకు కూరగాయలకు మనం ఉపయోగించుకోవచ్చును. అదేవిధంగా మనకు బోడాక్స్ మిక్చర్ అనేది మనకు మార్కెట్లో కాపర్ సల్ఫేటు అదేవిధంగా సున్నాన్ని కలుపుకొని తయారు చేసుకొని మనము ఈ యొక్క బోడాక్స్ మిశ్రమాన్ని పిచికారీ చేసుకోవచ్చు. లేదంటే బోడాక్స్ పేస్ట్ని కూడా మనం తయారు చేసుకొని కూడా ఈ యొక్క తోటల్లో కాండాలకు పోయడం ద్వారా ఏంటంటే హీట్ స్ట్రెస్ అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క బోడాక్స్ పేస్ట్ కానీ బోడాక్స్ మిక్చర్ అని తయారు చేసుకొని రైతులందరూ కూడా వారి యొక్క తోటలని ముఖ్యంగా పండ్ల తోటలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క బోడాక్స్ మిక్చర్ని కానీ బోడాక్స్ పేస్ట్ని కానీ బోడాక్స్ పేస్ట్ ముఖ్యంగా మనం 1:1:10 రేషియోలో తయారు చేసుకుంటాము. 1 కేజీ కాపర్ సల్ఫేట్ 1 కేజీ సున్నము 5 లీటర్ నీళ్ళ కాపర్ సల్ఫేట్ని అదేవిధంగా మరో 5 లీటర్ల నీళ్ళల్లో సున్నాన్ని దానికి మిక్స్ చేసుకొని ఈ యొక్క కాపర్ సల్ఫేట్ మిశ్రమాన్ని సున్నం యొక్క ద్రావణంలో మనం కలుపుతూ ఈ యొక్క పేస్ట్ తయారు చేసుకుని ఒక పండ్ల తోటల యొక్క కాండాలు వేసుకోవడం ద్వారా హీట్ స్ట్రెస్ని కంట్రోల్ చేయడమే కాకుండా మనము ఈ యొక్క ఫంగల్ అంటే శిలీంద్రనాశకాలకు సంబంధించిన శిలీంద్రనాశకం కూడా మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇందాక చెప్పినట్టుగా మనము ముఖ్యంగా ఈ యొక్క బిందు సిద్ధ పత్తిని ఉపయోగించుకొని మనము చేసుకోవచ్చు. ముఖ్యంగా స్ప్రింక్లర్స్ ద్వారా కొన్ని కూరగాయ తోటలో పూతరాని తోటల్లో మనం వాడుకోవచ్చు. అదేవిధంగా పొటాషియం నైట్రేట్ 10 గ్రాములు అదేవిధంగా మోనో పొటాషియం ఫాస్ఫేట్ కూడా మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఇది లీటర్ నీటికి 10 గ్రాముల వరకు మనం కూడా పిచికారీ చేసుకున్నట్లయితే మనము ఈ యొక్క ఫ్రూట్ కంట్రోల్ ఫ్రూట్ డ్రాప్ కంట్రోల్ కూడా మనం చూడవచ్చు. అదేవిధంగా ఇందాక మనం అనుకున్నట్టుగా బోరాన్ యొక్క పిచికారీ 1 నుంచి 2 గ్రాములు పిచికారీ అయితే మనకు ఈ యొక్క పూత అదేవిధంగా ఆడపూత ఎక్కువ రావడం జరుగుతుంది. అదేవిధంగా పూత రాలకుండా ఉండే అవకాశం కూడా మనకు గమనిస్తూ ఉంటాము. ముఖ్యంగా డ్రాగన్ ఫ్రూట్ లాంటి కొన్ని పండ్ల తోటలు ఏంటంటే మనకు ఎక్కువగా మనకు ఎక్కువగా సన్ బర్న్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే మన కాండము కూడా ఎల్లో కలర్ రావడము కొంచెం మాడిపోవడం అలాంటి జరుగుతూ ఉంటుంది. అప్పుడు మనకు కేవలం అనే మందు మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. అది లీటర్ నీటికి 3 గ్రాములు కలుపుకొని పిచికారీ అయితే మనకు ఈ యొక్క చెట్టు యొక్క కాండాలని కూడా మనం కాపాడడం వల్ల అవుతాం. ఎలాంటి పంట రకాలు వేసుకుంటే మంచిదో చెప్పండి మరి. ముఖ్యంగా రైతులందరూ కూడా వారికి ఉన్నటువంటి చుట్టుపక్కల ఏవైతే ఎక్కువ అమ్ముడుపోతున్నాయో అవి పూలు కానివ్వండి మన కూరగాయలు కానివ్వండి వాటిని ఎంపిక అనేది చాలా ముఖ్యమైన దీంట్లో. ముఖ్యంగా మనకు స్వల్పకాలిక పంటలు బొబ్బరి కానివ్వండి అల్చింత కానివ్వండి ఇలాంటి పంటలు ఎంచుకోవడం ద్వారా ఏంటంటే తొందరగా పంట అయిపోయే అవకాశం ఉంటుంది. రైతుకు నికర ఆదాయం కూడా పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పూల సాగులో మనం బంతి కానీ అదేవిధంగా చామంతి కానీ గైలాడియా కానీ ఇలాంటి రకాల పంటలు కూడా మనం ఎంచుకోవచ్చు. ఇవన్నీ కూడా 100 రోజుల పంటలు వారితో సమానంగా ఆ యొక్క రోజుల్లో మనకు రావడం జరుగుతుంది. వారికైతేనేమో ఎక్కువ నీళ్ళు అవసరం ఉంటుంది, వీటికైతే తక్కువ నీళ్ళు అవసరం ఉంటుంది. దీనికి వచ్చే చీడపీళ్ళు కూడా తక్కువగా ఉంటాయి కాబట్టి రైతులు చాలా చక్కగా మనకు సాగు చేసుకోవచ్చు. దసరా దీపావళి పండుగలు కూడా మనం మార్కెట్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు ఇలాంటి పంటలు ఎంచుకోవడం ద్వారా కూడా మంచి లాభం ఉంటుంది. అదేవిధంగా దీర్ఘకాలిక కూరగాయల పంటలు ముఖ్యంగా మనం మునగ సాగు కూడా చేసుకోవచ్చు. ఇది తక్కువ నీటి ఎద్దడిని కూడా తట్టుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలాంటి పంట రకాలను ఎంచుకోవడం ద్వారా రైతులు ఏంటంటే తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు పెట్టుకొని అధిక లాభం పొందే అవకాశం కూడా ఉందన్నమాట. అదేవిధంగా మనకు ఎవరైతే పండ్ల తోటలు పెంచాలనుకున్నారో వాళ్ళందరూ కూడా నవంబర్ వరకు కూడా మనము వాటి పండ్ల తోటలను నాటుకునే అవకాశం ఉంటుంది. వీటికి సంబంధించిన సబ్సిడీ కూడా ఆయా మండలాలకు సంబంధించినటువంటి ఉద్యాన శాఖ అధికారిని సంప్రదించినట్లయితే మీకు పూర్తి వివరాలు కూడా వారు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ బెట్ట పరిస్థితులలో చెప్పాలంటే వెంటనే మొక్కలను తాజా స్థితికి తీసుకొని రావాలంటే ఎలాంటి మందులు పిచికారీ చేయాలో చెప్పండి మరి.
ముఖ్యంగా మనకి ఒక బెట్ట పసులు అనేవి మనము నీటి ఎద్దడి కావచ్చు, అదేవిధంగా ఉష్ణోగ్రతల కారణం కావచ్చు, అదేవిధంగా మనకు బెట్ట అంటే బాగా పగులు రావడం కావచ్చు నీళ్ళల్లో, అదేవిధంగా పోషకాల లోపాల ద్వారా కూడా మనకి యొక్క మొక్కల యొక్క వల్లిపోయే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా చిన్న చిన్న పండ్లు ఏర్పడుతున్న దశలు కూడా పండ్లు రాలే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనకు వీటన్నిటిని మనము తాజా స్థితికి తీసుకురావాలంటే ఉదాహరణకు బెట్ట పసులు బాగా ఉన్నవి ఇందాక చెప్పినట్టుగా మనం డిస్కస్ చేసినట్టుగా యూరియా పిచికారీ లీటర్ నీటికి 20 గ్రాములు, లేదు అనుకుంటే మనకు పొటాషియం నైట్రేట్ మార్కెట్లో అందుబాటులో ఉంటుంది, 10 గ్రాములు లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేయాలి. లేదంటే మోనో పొటాషియం ఫాస్ఫేట్ కూడా మనకు అందుబాటులో ఉంటుంది, అది లీటర్ నీటికి ఒక 3 గ్రాముల వరకు పిచికారీ చేసుకుంటే మనకు ఈ యొక్క డ్రాట్ అండ్ స్ట్రెస్ని మనం తట్టుకునే అవకాశం ఉంటుంది ఎద్దడిని. అదేవిధంగా వేడి ఉష్ణోగ్రతలు ఉంటే మనకు పొటాషియం నైట్రేట్, అదేవిధంగా పొటాషియం సల్ఫేట్ అనేటివి మనకు 5 గ్రాములు లీటర్ నీటి కలుపుకొని కూడా పిచికారీ చేసుకోవచ్చును. అదేవిధంగా మనకు నీటి ఎద్దడి ద్వారా అంటే మాయిశ్చర్ అంటే మనకు యొక్క తేమ నేలలో లేకపోవడం వల్ల వల్లిపోవడం మనం గమనించినట్లయితే మాత్రము ఇందాక అనుకున్నట్టుగా పొటాషియం నైట్రేట్ బాగా పనిచేస్తుంది. పోషక లోపాలు మనం గమనించినట్లయితే సూక్ష్మ పోషకాల మిశ్రమాలు మనకు ఆ మార్కెట్లో అందుబాటులో ఉన్నవి. ఫార్ములా 4 కానీ ఫార్ములా 6 కానీ మనకు అందుబాటులో ఉన్న దాన్ని బట్టి లీటర్కి 3 గ్రాములు కలుపుకొని పిచికారీ తీసుకోవచ్చు. అదే ఎకరము మనము డ్రిప్ ఇరిగేషన్లో ఇస్తున్నట్లయితే మనకు బిందు సిద్ధపతిలో ఇస్తున్నట్లయితే మనకు ఒక 600 నుంచి 1 కిలోగ్రామ్ వరకు మనము ఈ యొక్క మైక్రోన్యూట్రియన్ మిక్చర్ని కూడా మనము ఈ యొక్క పద్ధతిలో ఇవ్వచ్చు అనమాట. దాని ద్వారా ఏంటంటే పోషక లోపాలు లేకుండా మనము చూసుకోవచ్చును. అదేవిధంగా కాయలు ఏర్పడే దశలో ఏంటంటే కాయలు చిన్న చిన్న పిందెలు రాలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ప్లానోఫిక్స్ అనే మందు మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. లేదు అంటే మన నాఫ్థలిక్ ఎసిటిక్ యాసిడ్ ప్యూర్గా మనకు కొన్ని కెమికల్ షాపులు అందుబాటులో ఉంటుంది, అది 400 లీటర్లకు 2 గ్రాములు కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చును. లేదంటే ప్లానోఫిక్స్ అనే మందు మన మార్కెట్లో రెడీమేడ్గా అందుబాటులో ఉంటుంది, అది 10 లీటర్ నీళ్ళలో ఒక 3 ml మాత్రం కలుపుకొని పిచికారీ చేయడం ద్వారా ఏంటంటే కాయలు రాలకుండా, అదేవిధంగా పూత రాలకుండా ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొన్ని తోటలు ఏంటంటే మనకు లిటిల్ లీఫ్ అంటే మనకు కొన్ని ఆకులు చిన్నగా రావడం వంకాయలు కానివ్వండి, లేదంటే మామిడి తోటల్లో కొమ్మలన్నీ దగ్గరగా చిక్కుపోయే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో కూడా మన యొక్క ప్లానోఫిక్స్ అనే మందును మనం స్ప్రే చేయడం ద్వారా ఏంటంటే మనకు ఈ యొక్క చెట్లు మంచిగా పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పిందెలు రాలకుండా ఈ మనము ప్లానోఫిక్స్తో పాటు పొటాషియం నైట్రేట్ 10 గ్రాములు, బోరాన్ వచ్చేసి మనకు 1 నుంచి 2 గ్రాములు, అదేవిధంగా జింక్ సల్ఫేట్ కూడా మన మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. లీటర్ నీటికి వచ్చేసి 2 నుంచి 3 గ్రాములుగా కలుపుకొని పిచికారీ చేసుకోవడం ద్వారా కూడా మనకు కాయలు నాణ్యంగా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. వీటికి సంబంధించినటువంటి మందులు మనము కరెక్ట్గా ఎంచుకొని పిచికారీ చేసినట్లయితే మనకు ఈ యొక్క మొక్కలను మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది. బాగుందండి వేణుగోపాల్ గారు. ఈ వర్షాకాలం సీజన్లో బెట్ట పరిస్థితులపై చాలా చక్కగా వివరించారు. మీదైన సలహాలు సూచనలు జిల్లా రైతులు పాటిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం. నమస్కారం సార్, థ్యాంక్ యూ. ఇంతవరకు మీరు దీర్ఘకాలిక బెట్ట పరిస్థితులు, రైతులు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు ఈ అంశంపై జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి వేణుగోపాల్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త అర్షం సదానందం. శ్రోతలు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో మరొక వాణిజ్య ప్రకటన విందాం. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఇప్పుడు వినండి వానాకాలంలో గొర్రెల పెంపకంలో అనుభవాలు ఈ అంశంపై ఆత్మకూరు మండలం పెంచికలపేట గ్రామ రైతు కనకయ్య గారితో పరిచయం. పరిచయకర్త హర్షం సదానందం. నమస్కారం అండి కనకయ్య గారు. నమస్కారం. ఇప్పుడు కనకయ్య గారు, గొర్రెలను పెంచుకోవాలంటే ముందు దొడ్డిని ఏ విధంగా శుభ్రంగా ఉంచుకోవాలి, గొర్రెలను గాయాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకునే దాని గురించి మీరు రైతులకు చెప్పండి. మరి గొర్రెలను గురించి తీసుకోవాలంటే దొడ్డి వేసుకోవాలి, దొడ్డికి మంచిగా శుభ్రంగా మంచిగా ఊడ్చుకోవాలి, చేసుకోవాలి, పౌడర్ గిడర్ వేసుకోవాలి, ఫ్యాన్లు పెట్టుకొని మంచిగా దాన్ని శుభ్రంగా తీసుకొని దాన్ని ఏ జాగ్రత్తలు తీసుకున్నా, సూదులు వేసుకున్నా, మందులు వేసుకున్నా. ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? మీరు మేము 60 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు నువ్వు గొర్రెలను కాసినావు? గొర్రెలను కాయడానికి నువ్వు ఎవరిని చూసి నేర్చుకున్నావు? మరి నేను చిన్నప్పటి నుంచి గొర్రెలనే కాసిన. ఇక మనకు ఎప్పుడన్నా ఒకసారి పోతే ఎవరైనా పిలిస్తే గొర్రెలు రమ్మంటే కాళ్ళు లేవకుండా ఉన్నాయి, పోతలేను. అయితే ఇప్పుడు వాళ్ళ గొర్రె గురించి కానీ దేని గురించి కానీ దాన్ని
ఆ సూదులు కానీ మందులు కానీ అన్నీ వాడినాము. ఏ సూదితే దేనికి పని చేసేది అనేది డాక్టర్ చెప్తూ ఉన్నారు, మేము వేసుకుంటా పోయినాం, మంచిగానే జాగ్రత్తలు జరిగినాయి. ఇప్పుడు అది నీళ్ళ రోగానికి వేరే మందులు వచ్చినాయి, కాకపోతే ఇంకా సొల్లు రోగానికి అవి మందులు వేరే వచ్చినాయి. ఆ మందులు కూడా వాడుకుంటూ పని చేసుకుంటూ ఇప్పటి వరకు జాగ్రత్తగానే ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇన్ని రోజుల కాడికే కూడా మా ఊళ్ళో ఉన్నంత జనం ఎక్కడ లేరు ఇప్పటికి కూడా. గొర్రెలు కూడా మంచిగానే ఉన్నాయి ఊరు వరకు. ఓ 10 మందల వసరు ఉన్నాయి. 10 మందలు ఉన్నాయి. ఇప్పుడు 10 మందలలో ఎన్ని నగలు ఉంటాయి మరి? 10 మందలలో దాదాపుగా ఒక మందకు ఒక గంటకి 600, 700, 1000 దానికో ఉంటాయి. అయితే ఇప్పుడు ఇంకోటి కనకయ్య గారు, మీరు అప్పుడు గొర్రెలు కాసేది కదా, అప్పుడు గొర్రెలు కాసినప్పుడు అప్పుడు ఉన్నటువంటి రోగాలు ఇప్పుడు ఏమైనా వస్తున్నాయా? అప్పుడు వేరే ఉన్నాయా మరి? అప్పుడు వచ్చిన రోగాలకు మందులు లేవు ఎక్కువ. ఇప్పుడు ఈ సొల్లు రోగానికి మందులు ఇంకా పూర్తిగా సొల్లు రోగానికి సరే అయినది ఇంకా దొరకలే. ఒక రోజు 2 రోజులు నిద్రపోయినాయి అనుకో, జ్వరం వదలదు దానికి. అయితే ఒక రోజునే వచ్చిన రోజు కాస ముఖం నలుపు చేసుకున్న రోజుల దానికి మందు గోళీను సూది ఎత్తేవా తెల్లారితేలా కాస్త మీద పట్టినట్టుగా దానికి అందుబాటులో అయినట్టు అయింది. కానీ దానికి ఒక్క రోజు నిద్ర పోయింది అనుకో, దానికి ఆ రోగం జ్వరం అనేది పోదు. మనం ఎంత 4-5 సూదులు వేసినా కానీ పోదు, అట్లా ఉన్నది. ఇప్పుడు ఒక్కదానికి జ్వరం వచ్చింది అనుకో, ఇప్పుడు ఆ వచ్చిన గొర్రెని మళ్ళీ అదే మందల ఒకవేళ మనం కలిపి ఉంచినాం అనుకో, అన్ని గొర్రెలకు అలా జ్వరం వచ్చే అవకాశాలు ఉంటుందా? లేదంటే దాన్ని ఏమైనా దూరం తీసుకుపోయి కట్టేయాలా? అప్పుడే సూది గోలి వేసినట్టు అంటే తెల్లారితేలా కాస్త మళ్ళీ మీద పడుతుంది. ఆ రోజు మనం కానక ఉన్నాం అనుకో, అది కానక ఉంటే మాత్రం అది మళ్ళా తెల్లారి సూది వేసినా గోలి వేసినా కొన్ని రోజులు గడవాలి. అది అయితే కావచ్చు, లేకపోతే లేకపోవచ్చు. వాగులలో నీళ్లు తాగించినప్పుడు ఈ గొర్రెలకు నీలి టంగు రోగం అని వస్తుంది, అంటే నీలి నాలిక రోగం అని వస్తుంది ఒకటి. ఈ నీళ్ళ రోగం అనేది మన సంక్రాంతి ముందు ఇవతల గీ రోజులలో వస్తుంది. అది ఇప్పుడు వచ్చేది ఏంటంటే బురద నీళ్ళు, బుట్ట నీళ్ళు, అదో నీళ్ళు తాగుతాయి. ఇప్పుడు తాగినా కానీ అది దానికి పేగుల పంటి ఎఫెక్టైడ్ ఉండే వరకు కానీ మన నట్టలు పడతాయి. అయితే దానికి మందులు పెడతారు, మంచి బలమైన మందులే పెడతారు. ఇప్పుడు మన ఈ గవర్నమెంట్ ఇచ్చినవి కాకుండా వీళ్ళు కూడా ఇంకా ధరకల్లా తెచ్చుకొని పెట్టుకుంటారు. ఇప్పుడు ఇంకోటి కనకయ్య గారు, ప్రధానంగా ఈ గొర్రెల దొడ్డి శుభ్రం చేసుకోవాలంటారు. శుభ్రం చేసుకునే క్రమంలో ఇప్పుడు మీరు దొడ్డిని ఎన్నిసార్లు ఊడ్చుకుంటారు మరి? పొద్దున సాయంత్రం ఊడుస్తారా? పొద్దున సాయంత్రం ఊడుస్తారు. పొద్దున సీగవాడి తెలంగాణ ఇంటికాడ వన్నా గానీ తెల్లారి తలకు లేసుకుంటాం, అంతా శుభ్రం చేసుకొని ఊడ్చుకొని అవతల బార పోసుకొని గొర్రెల బయట ఇంకో వేరే దిక్కు బండ పెట్టుకుంటాం. ఇక దానికి రావు. మళ్ళీ సీగవాడి వస్తేనే మళ్ళీ మాన్యం పోతాం అంటే అడవి రాజ్యం పోతారు, తూర్పు దేశం పోతాం. ఎక్కడ గడ్డి ఉంటే అక్కడ మేపుకుంటారు. అక్కడికి పోయినప్పుడు మీ గొర్రెలకు ఏమైనా దొంగల భయం గానీ ఇంకా వేరే ఏమైనా భయం ఉంటుందా? దొంగల భయం ఈ సంబంధంలో ఎప్పుడు లేదు. ఆ వెనకట ఉండే అన్ని మీ అప్పుడుండే దొంగలుండే, తోడేన్లు లేవు. ఇప్పుడు దొంగలు కూడా తప్పుదారి వస్తే పోతూనే ఉంటది, ఒకటి ఉంటూనే ఉంటది. దానికి అంత సంబంధం. కుక్కలు కానీ లేదా పాములు ఇట్లా గడిచే అవకాశం ఏమైనా ఉంటుందా? పాములు ఎప్పుడన్నా దబ్బున ఒక వ్యక్తి గడిచింది. మరి ఆ టైంకు మనం అది చూసినప్పుడు మనం టైంకు చూస్తే దవాఖాన తీసుకుపోయిన ఒకళ్ళను తీసుకుపోయినా కానీ ఇది కాలే. ఇప్పుడు మన యాదవులు ప్రధానంగా గొర్రెలు మేపడానికి తీసుకుపోయినప్పుడు ఈ పుట్టకే తలబెట్టి పండుకుంటారు అన్నట్టు సమాచారం. ఆరకాలంలో పుట్ట మీదనే తలకాయ పెట్టి పండుకుంటారు అనేది తెలుసు. అయితే అట్లా పెట్టి పండుకోవడం వల్ల ఏమన్నా పాములు గడిచే అవకాశం ఉండదా మరి? మాకైతే వారికైతే ఎవరికి ముట్టుకోలేదు. ఒక 2 మనుషులకు మాత్రం అది ఎట్లా ముట్టిందో ఎట్లనో కానీ భగవంతుందా కానీ మా ఇద్దరు మాత్రం చచ్చిపోయారు. ఇప్పుడు మీరు ఈ గొర్రెలను తీసుకుపోయే క్రమంలో మేపేటప్పుడు గడ్లే మేపేటప్పుడు వర్షాకాలంలో కానీ లేదంటే చలికాలంలో కానీ గడ్లే మేపేటప్పుడు ఈ గొర్రెకు కనుక ఏమన్నా ఒకవేళ పురుగు బుషి ఏమైనా ముట్టిందనుకో, పాము కానీ తేలు కానీ కరిచిందనుకో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? దాన్ని పాము కరిచిందని ఎట్లా గుర్తుపడతారు మీరు? పాము కరిచిందని ఎట్లా గుర్తుపడతారు అంటే అది చెవులు చల్ల పడతాయి, ముఖం నల్ల చేసుకుంటది, మొత్తం నిండుగా జ్వరం వచ్చినట్టుగా ఏర్పడుతుంది. ఏర్పడప్పుడు ఏం చేస్తామంటే దన్న ఇటాడు చూస్తే కట్టో గిట్టో దొరుకుతానో ఏం లేదు. లేకపోతే ఏం చేస్తాం, చెవు పడతాం, లగాంచి పండ్లతో కొరికి పారేస్తాం. చెవు ఈ చెవు 2 చెవులు కొరికి పారేస్తాం. కొరికి పారేసి ఇక ఉంచుతాం కదా. అది అడిగే అదే పురుగు అయినట్టంతా మాత్రం దెబ్బకు మళ్ళా
మన తెలివికి వస్తుంది. తిరిగి వస్తాయి. అదే ఖచ్చితంగా అదే పురుగు అయినట్టు అంటే తెలివికి వస్తుంది. కొంతమంది డాక్టర్లు ఏమంటారు అంటే అట్లా చెవులు కోయడం వల్ల మన విషయం తగ్గదని అంటారు. అది మరి ఎంత? అయితే అది ఆ పెంజరపాము అని ఉంటది. ఆ పెంజరపాము అని ఉంటే ఆ పెంజరపాము వలన ఆ గొర్రెకి ఏమవుతుంది అంటే అక్కడక్కడ మన మచ్చలు వేసినట్టుగా బూరు ఊసిపోతుంది. అప్పటికప్పుడే ఊసిపోతుంది. తర్వాత కొన్ని రోజుల వరకు కొన్ని రోజులకు ఓ నెల తర్వాత ఈ ఆడిన తర్వాత బూరు ఊసిపోతుంది. మనం మనిషికి కదా మచ్చలు వేసినట్టు అట్లా ఊసిపోతుంది. అట్లా ఊసిపోయి చనిపోయే అవకాశం ఉంటుంది. చనిపోదు కానీ ఇది అట్లా అవస్థపడి అయితే కాని వస్తాయి, లేకపోలేదు. అది తెలియపోతుంది. లేకపోతే దానికి మళ్ళీ ఏదోనో ఇదో అదొకటి మందులు డాక్టర్ రాసిచ్చినాయి కానీ మేము దానికి సర్దుబాటు చేసే మా మందులు కానీ పెట్టుకుంటే బాగుపడుతుంది. ఒకటి పోనిపోతుంది. ముందుగా ఒక రైతు గొర్రెలను పెంచుకోవాలంటే ఎన్ని గొర్రె పిల్లలను తెచ్చుకొని పెంచుకుంటే బాగుంటుంది? ఏ సైజులో తెచ్చుకొని పెంచుకోవాలి? ముందుకు మంచిగా సడే వాటిని తీసుకొని ఒక 50 ఉంటే మనిషికి కావాలంటుంది. ఇక అంతకు తక్కువ ఉంటే మన ఇంటి జాగ్రత్త మన ఎల్లు బట్టను చూసుకొని 30 కొనుక్కోవచ్చు, 20 కొనుక్కోవచ్చు, 50 కొనుక్కోవచ్చు. అది మన బలం గురించి. కానీ మనం ఇప్పుడు అన్ని కొనుక్కుందాం అంటే అన్ని కొనుక్కునేటంత బలం అన్ని కొనుక్కుంటాం కూడా ఉంటుంది. ఇప్పుడు 50 నగలు కొనుక్కోవాలంటే ఫస్ట్ ఎంత డబ్బులు పెట్టి కొనుక్కోవాలి? మనకి ఎన్ని డబ్బులు వస్తాయి కదా? అవి చల్లగా ఉంటే లేకపోతే ఒకటి రోగం వచ్చేపోతుంది, ఒకటి పాలు తాగగానే పోతుంది, ఒకటి నొప్పి వచ్చేపోతుంది. ఇప్పుడు ప్రధానంగా ఈ గొర్రెలను పెంచేటప్పుడు ఏం ఖర్చు ఎక్కువ అవుతుంది? అంటే దానికి ఎక్కువ ఖర్చు ఎక్కువ అవుతుందా, లేదంటే మందులకు ఎక్కువ ఖర్చు అవుతుందా, కూలీలకు ఖర్చు అవుతుందా? దానకేం లేదు. మరి ఎట్లా? జీతగానికి పోతే మందులకు మందులు అందాది ఎంత ఖర్చు అవుతుంది? మందులు తెచ్చిన మందులు డాక్టర్ రాసిచ్చినాయి డాక్టర్ వేస్తారా, లేదంటే మీరే వేస్తారా? మరి కొన్ని డాక్టర్ వేస్తాం. మన గాలి రోగపోయి గాళ్ళ అయితే గాళ్ళ బాపతి, లేకపోతే పెద్ద రోగం బాపతి, తల్లెవైన బాపతి ఐసులో పెట్టి పట్టుకొచ్చి అవి వేస్తారు. వాళ్ళని తీసుకొచ్చుకొని వేపించుకొని వాళ్ళకి ఇంత అంతా వాళ్ళకి సన్మానం చేసి వెళ్ళగొడతారు. కొంతమంది ఏం చేస్తారంటే మన గొర్రెల కాపర్లు గొర్రెలకు ఏమైనా వ్యాధులు వచ్చినప్పుడు కానీ ఏమైనా జబ్బులు వచ్చినప్పుడు కానీ వీళ్ళే సొంతగా ట్రీట్మెంట్ అంటే వీళ్ళే ఇంజక్షన్లు కూడా వీళ్ళే చేస్తారు. మరి అట్లా చేయడం వల్ల ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉండదా? మరి డబ్బున ఏదన్నా కూడా దానికి నరానికి ఇట్లా తాకితే అపవాదం అవుతుంది. నరానికి ఇట్లా తాకకుంటూ ఈ కండలా వేసుకున్నట్టు అంటే ఏం కాదు. మీరు గొర్రెలు కాసినప్పుడు అంటే అట్లాంటి చికిత్సలు ఏమైనా చేసినరా? మరి చేస్తే దానికి ఇట్లా తొంటికేస్తే నరానికి తాకుతాయి. నరానికి తాకితే నరం ఇసుకొస్తుంది దానికి. ఊరికే ఈడ్చుకుంటే వస్తుంది అది. అయితే అట్లా దాని కొన్ని రోజుల వరకు తేలిపోతాయి, లేకపోతే అపవాదం గాలి అవుతుంది. దాంతో పాటు ఇంకో పెద్ద రోగం అని కూడా తల్లి. పెద్ద రోగం అంటే నీళ్ళు వస్తాయి, బయలుపోతుంది. అది పెద్ద రోగం. మూతికి ఇట్లా మూతిలో పుండ్లయ్య బాపది సొల్లు రోగం అంటారు. ఇప్పుడు ఇది వచ్చినప్పుడు ఈ తల్లి అయినప్పుడు గొర్రె కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. ఈ గొర్రె చనిపోక ముందుకు ఈ తల్లి అయిన గొర్రె ఒక్క గొర్రెకు తల్లి అయితే మంద మొత్తంలో తల్లి అయ్యే అవకాశం ఉంటుంది. ఒక్క గొర్రె అది తల్లి అయితే దాన్ని మంచిగా నిండుకున్నాక ఏం చేస్తామంటే ఇంజక్షన్ ఇచ్చే మా వాళ్ళు కొందరు ఉంటారు. అట్లా అయితే డాకు మనిషిని తీసుకొస్తాం. డాకు మనిషిని తీసుకొచ్చి దీన్ని అంతా ఇట్లా రాక్కుంటూ ఈ బూరంతా పీకుతాం. ఇది బూరంతా పీకి ఒకటి ఈ శాఖలు ఉంటుంది, ఇట్లా తీసుకుంటా నీళ్ళలో పాలల్లో కలుపుకుంటా ఇట్లా తీసుకుంటా పాలల్లో కలుపుతాం. పాలల్లో కలిపి దాన్ని ఈ కొస చెవుకు ఏం చేస్తామంటే దాంతో గోరగల్ల సౌండ్ ఉంటుంది, ఇట్లా అని ఆ సుక్క తీసి పెడతారు. ఇట్లా పెట్టుకుంటూ దాన్ని మేము మొత్తం అన్ని టీకాలు ఇస్తాం. వరంగల్ జిల్లా రైతులకు గొర్రెల పెంపకం మీద మంచి సలహాలు సందేశాలు అందించారు. మీ పెంచగలపేట రైతులు కానీ జిల్లా రైతులు కానీ తప్పకుండా గొర్రెలను పెంచి మంచిగా దిగుబడి తీస్తూ డబ్బులు సంపాదిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం. ఇంతవరకు మీరు వానాకాలంలో గొర్రెల పెంపకంలో అనుభవాలు ఈ అంశంపై ఆత్మకూరు మండలం పెంచికలపేట గ్రామ రైతు కనకయ్య గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త అర్షం సదానందం. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.